అందరికీ నమస్కారం. ఎవరి భాష వాళ్లకి వినసొంపు అని అంటారు కదా. నిజమే, మన అమ్మ భాష ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. ఎందుకంటే అది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు కదా, అది మన సంస్కృతి, మన మూలాలు, మన ఉనికి. సరే, ఈరోజు మనం ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించిన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఒకరు పెరిగిన భాష, వారి తల్లి పలికిన పలుకులు, అదే అత్యంత స్వచ్ఛమైన మరియు మధురమైన మాట. ఈ ఒక్క వాక్యం చాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథకు ఇదే ఆత్మ. అంటే మాతృభాషమీద ప్రేమను మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చూపించిన ఒక మహానుభావుడి కథ ఇది. మరి ఎవరా మహానుభావుడు? ఆయనే సామల సదాశివగారు. భాషాభిమానం అనే పదానికి నిలువెత్తు రూపమాయన. ఒక భాషమీద ప్రేమతో ఒక మనిషి ఎంత దూరం వెళ్లగలడు, ఎంతలా అంకితమవ్వగలడు అనటానికి ఆయన జీవితం కంటే పెద్ద ఉదాహరణ మనకు దొరకదేమో. ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక ప్రఖ్యాత రచయిత సామల సదాశివ గారు. ఆయన రాసిన యాదగిరి అనే పుస్తకానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. పేర్లోనే ఉంది చూడండి, యాది అంటే జ్ఞాపకం. తన జ్ఞాపకాలకు, అనుభవాలకు అక్షరాలతో అద్దం పట్టిన గొప్ప రచయిత ఆయన. అయితే ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయనొక టీచర్, ఒక రెవెన్యూ ఆఫీసర్, అంతెందుకు ఒక సాంస్కృతిక చరిత్రకారుడు కూడా. ఇన్ని పాత్రలు పోషించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆయనొక బహుభాషా కోవిదుడు, అంటే పాలీగ్లాట్. తెలుగు, ఉర్దూ, హిందీ, ఫార్సీ, మరాఠీ, ఇంగ్లీష్, అబ్బో ఒకటా రెండా ఎన్నో భాషల్లో అద్భుతమైన పట్టు సాధించారు. ఇక్కడే అసలు విషయముంది. ఇన్ని భాషలు వచ్చినప్పటికీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ మాతృభాష చుట్టూనే తిరిగేది. అదెలాగో చూద్దాం. సరే, ఇప్పుడు మనం సదాశివగారు జీవించిన కాలానికి వెళ్దాం. అప్పటి భాషా వాతావరణం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది మన తెలుగు భాషకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన, కాస్త సవాలుతో కూడిన సమయం. ఆ రోజుల్లో తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. అంటే పరిపాలనలో, ఆఫీసుల్లో, చదువుల్లో అంతటా ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. కాని వీధుల్లో, ఇళ్లలో, ప్రజల గుండెల్లో వినిపించే భాషేది? అది మన తెలుగు. అధికార భాష ఒకటి, ప్రజల భాష మరొకటి. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లి భాష ఉనికిని, దాని గొప్పతనాన్ని నిలబెట్టాలని ఆయన ఎంతగా పరితపించి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. ఈ సంఘటనలు వింటే మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం ఎంత లోతైనవో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రశ్న: భాషమీద ఉన్న ప్రేమ ఒక మనిషిని ఎంత దూరం ప్రయాణింపజేయగలదు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన దీనికి ఒక అద్భుతమైన సమాధానంలాంటిది. ఒకసారి మరో గొప్ప రచయిత కాళీపట్నం రామారావు గారు సదాశివగారిని ఒకటడిగారు, తన పిల్లలకు తెలుగు నేర్పించమని. సదాశివగారెక్కడున్నారు? ఆదిలాబాద్లో. శ్రీకాకుళమెక్కడుంది? ఎక్కడో కోస్తాంధ్రలో. మధ్యలో 100 కిలోమీటర్ల దూరం. అయినా సరే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం ప్రయాణించి 3 రోజులపాటు అక్కడే ఉండి పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆలోచించండి, ఆ ప్రయాణం, ఆ శ్రమ అంతా దేనికోసం? కేవలం తన భాషమీద ఉన్న అంతుల్లేని ప్రేమకోసం. నిజంగా ఈ ఒక్క సంఘటన చాలుకదా ఆయనకు తెలుగు భాష అంటే ఎంత ప్రాణమో చెప్పడానికి. తన భాషను, దాని మాధుర్యాన్ని తరువాతి తరానికి అందించాలన్న తపన తప్ప ఇంకేం కనిపిస్తోంది ఇందులో? అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. మన భాషను ప్రేమించడమంటే వేరే భాషలను ద్వేషించడం కాదు కదా. సదాశివగారు జీవితం మనకు ఇదే నేర్పిస్తుంది. ఆయన తెలుగును ఎంత ప్రాణంగా ప్రేమించారో, ఉర్దూ భాషను, దాని సాహిత్యాన్ని కూడా అంతే గౌరవించారు. ఉదాహరణకు ఆయన అనేవారు, గజల్ అనేది ఉర్దూ సాహిత్యంలో ఒక అద్భుతమైన ప్రక్రియ, చాలా అందంగా ఉంటుంది అని మెచ్చుకునేవారు. కాని అదే సమయంలో తెలుగులో గజల్ లేదు, మన భాషలో దానికి బదులుగా మనకంటూ సొంతమైన ప్రత్యేకమైన పద్యాలు, సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి అని బల్లగుద్ది చెప్పేవారు. చూశారో, ఒకదాన్ని మెచ్చుకుంటూనే తన భాష యొక్క ప్రత్యేకతను నిలమెట్టడం. ఇదే ఆయన విశాల దృక్పథం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయనొక బహుభాషా కోవిదుడు, అంటే పాలీగ్లాట్ అని. ఇన్ని భాషలు తెలియడం వల్లే ఆయనకు వివిధ సంస్కృతుల మీద, వాటి సాహిత్యాల మీద
అంత లోతైన అవగాహన వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన భాషల మధ్య, సంస్కృతుల మధ్య ఒక వారధిలా నిలిచారు. సరే, ఇదంతా చూశాక సామల సదాశివగారి జీవితం నుండి, ఆయన ఆలోచనల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఇది కేవలం ఆయన కథ కాదు, మనందరి కథ. సదాశివగారి జీవితం మనకు చెప్పేదొక్కటే, మన భాషను, మన సంస్కృతిని మనం ప్రేమగా, గౌరవంగా చూసుకున్నప్పుడే మిగతా భాషల్ని, సంస్కృతుల్ని కూడా మనం గౌరవించగలుగుతాం. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, అప్పుడే పక్కవాణ్ణి ప్రేమించగలం అన్నట్టుగా ముందు మన భాషను మనం గౌరవించాలి. ఆయన మనకు చూపించిన దారి ఇదే. ఆయన తన జీవితాన్ని భాష కోసం అంకితం చేశారు. మరి మన సంగతేంటి? మన మాతృభాష, మన అమ్మ నేర్పిన ఈ తీయని భాష గొప్పతనాన్ని కాపాడటానికి, తర్వాతి తరానికి భద్రంగా అందించడానికి మనమేం చేస్తున్నాం? ఇది మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న. ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.